హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పటిలాగానే ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ తెలుగు స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు నివసించాడు. అతను పేదవాడైన మంచి మనసును కలిగి ఉన్నాడు. ఒకరోజు పాఠశాలకు వెళ్తుండగా రోడ్డుపై ఒక పర్సు పడి ఉండటం అతను గమనించాడు. అందులో డబ్బు, గుర్తింపు కార్డు ఉన్నాయి. క్షణం ఆలోచించిన తర్వాత ఇది ఎవరో ఇక్కడ పోగొట్టుకున్నారని అతడు అర్థం చేసుకున్నాడు. డబ్బు అవసరమైనా తీసుకోవడం తప్పు అని భావించాడు. వెంటనే చిరునామా చూసి యజమాని కోసం వెతికాడు. పర్సును అప్పగించినప్పుడు యజమాని చాలా సంతోషించాడు. రామును ఆశీర్వదించి అతనికి ఒక బహుమతి ఇచ్చాడు. రాము ఆనందపడ్డాడు. గౌరవం లభించాయి. ఇది అన్నమాట ఆ తెలుగు స్టోరీ. ఇప్పుడు మనం ఈ తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, మరిన్ని వీడియోలు కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు నివసించాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే రాము అనే బాలుడు అనేది సబ్జెక్టు, నివసించాడు అనేది వెర్బ్. ఈ రెండు కలిపి రాద్దాం మనం. రాము అనే బాలుడు, ఒక బాలుడు అంటే ఏ బాయ్, ఒక బాలుడు. ఈ బాలుడు పేరేంది? రాము. కాబట్టి ఏ బాయ్ నేమ్డ్ రాము అంటే రాము అనే బాలుడు ఏం చేశాడు? నివసించాడు అంటే లివ్డ్, నివసించాడు. ఎక్కడ? ఒక చిన్న గ్రామంలో అంటే ఇన్ ఏ స్మాల్ విలేజ్. ఇన్ ఏ స్మాల్ విలేజ్ ఏ బాయ్ నేమ్డ్ రాము లివ్డ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్. తర్వాత అతను పేదవాడైన మంచి మనసును కలిగి ఉన్నాడు. ఓకే, అతడు పేదవాడు అయినా అని అర్థం అనమాట. అంటే ఇక్కడ మనం దో, ఈవెన్ దో, ఆల్ దో లాంటి కనెక్టర్స్ని యూస్ చేయాలి. ఇక నేను ఈవెన్ దోని యూస్ చేస్తున్నాను. ఈవెన్ దో హీ వాజ్ పూర్. ఓకే, హీ వాజ్ పూర్ అంటే అతను పేదవాడు. ఈవెన్ దో హీ వాజ్ పూర్ అంటే అతడు పేదవాడైనప్పటికీ, లేకపోతే అతడు పేదవాడైనా సరే, ఈ విధంగా అనమాట. మంచి మనసును కలిగి ఉన్నాడు అంటే హీ హ్యాడ్ ఏ కైండ్ హార్టెడ్. ఓకే, హీ హ్యాడ్ ఏ కైండ్ హార్టెడ్ అంటే అతడు ఒక మంచి మనసును కలిగి ఉన్నాడు అనమాట. ఒకరోజు అంటే వన్ డే, ఒకరోజు పాఠశాలకు వెళ్తుండగా అంటే పాఠశాలకు వెళ్తున్నాడు అప్పుడు అనమాట. అంటే వైల్ గోయింగ్ టు స్కూల్. ఓకే, వన్ డే వైల్ గోయింగ్ టు స్కూల్ అంటే ఒకరోజు పాఠశాలకు వెళ్తుండగా రోడ్డుపై ఒక పర్సు పడి ఉండడం అతను గమనించాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? అతను ఏం చేశాడు? గమనించాడు. ఓకే, అంటే ఇక్కడ గమనించడం అంటే నోటీస్ చేయడం అనమాట. అంటే హీ నోటీస్డ్, ఏం గమనించాడు? ఒక పర్స్ అంటే ఇక్కడ వ్యాలెట్ అనమాట. ఈ నోటీస్డ్ ఏ వ్యాలెట్ ఎక్కడ? రోడ్డుపై పడి ఉండడం. ఇక్కడ పడి ఉండడం అంటే లయింగ్. ఎక్కడ? రోడ్డు మీద అంటే ఆన్ ద రోడ్. ఓకే, వన్ డే వైల్ హీ వాజ్ గోయింగ్ టు స్కూల్ హీ నోటీస్ ఏ వాలెట్ లయింగ్ ఆన్ ద రోడ్. తర్వాత అందులో డబ్బు, గుర్తింపు కార్డు ఉన్నాయి. ఎందులో? ఆ పర్సులో. అంటే ఆ పర్సు కలిగి ఉంది అనమాట. దేన్ని? డబ్బు మరియు గుర్తింపు కార్డుని. ఇక్కడ కలిగి ఉండడాన్ని మనం కంటైన్ అనే వెర్బ్ తీసుకుంటే వీటిలోకి మారుస్తే ఇట్ కంటైన్డ్, అది కలిగి ఉంది. ఏంటండి? మనీ అంటే డబ్బు, అండ్ గుర్తింపు కార్డు అంటే ఐడెంటిటీ కార్డ్. ఓకే, ఇట్ కంటైన్డ్ మనీ అండ్ ఐడెంటిటీ కార్డ్. తర్వాత క్షణం ఆలోచించిన తర్వాత,
క్షణం ఆలోచించిన తర్వాత అంటే ఆఫ్టర్ థింకింగ్ ఏ మూమెంట్. ఓకే, ఆఫ్టర్ థింకింగ్ ఏ మూమెంట్, క్షణం ఆలోచించిన తర్వాత ఇది ఎవరో ఇక్కడ పోగొట్టుకున్నారని అతడు అర్థం చేసుకున్నాడు. ఇది అర్థం మనం, అతడు అర్థం చేసుకున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవడం అంటే అండర్స్టాండ్ అనమాట. హీ అండర్స్టూడ్. ఓకే, హీ అండర్స్టూడ్, అతడు అర్థం చేసుకున్నాడు. ఏమని? ఇది ఎవరో ఇక్కడ పోగొట్టుకున్నారు అని. ఇక్కడ ఎవరో అంటే సమ్వన్. ఓకే, సమ్వన్ లాస్ట్ ఇట్ హియర్. ఓకే, హీ అండర్స్టూడ్ దట్ సమ్వన్ లాస్ట్ ఇట్ హియర్. దీన్ని ఇంకా మనం పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా రాయొచ్చు, ఎందుకంటే అతను అర్థం చేసుకోకుండా ముందే అది పోయింది కాబట్టి దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా చేంజ్ చేయొచ్చు. అంటే సమ్వన్ హ్యాడ్ లాస్ట్ ఇట్ హియర్. ఓకే, తర్వాత డబ్బు అవసరమైన తీసుకోవడం తప్పు అని భావించాడు. డబ్బు అవసరమైన అంటే డబ్బు అవసరం అయినా అని అర్థం అనమాట. అంటే ఇక్కడ కూడా మనం ఈవెన్ దోని యూజ్ చేస్తే ఈవెన్ దో హీ నీడెడ్ మనీ, ఈవెన్ దో ఈ నీడెడ్ మనీ, డబ్బు అవసరమైన తీసుకోవడం తప్పు అని భావించాడు. అంటే ఇక్కడ భావించడం అంటే ఫీల్ అవటం అనమాట. అంటే హీ ఫెల్ట్ దట్ టేకింగ్ వాజ్, ఇక్కడ ఏం తీసుకోవడం? డబ్బు అనుకుంటే టేకింగ్ మనీ వాజ్ రాంగ్. ఓకే, ఈవెన్ దో హీ నీడెడ్ మనీ హీ ఫెల్ట్ దట్ టేకింగ్ మనీ వాజ్ రాంగ్. తర్వాత వెంటనే అంటే ఇమీడియట్లీ, వెంటనే చిరునామా చూసి యజమాని కోసం వెతికాడు. అంటే చిరునామా చూశాడు అంటే అడ్రస్ చూశాడు. అంటే హీ సా ద అడ్రస్ అండ్ వెతికాడు అంటే సర్చ్డ్. దేనికోసం? యజమాని కోసం, అంటే ఫర్ ద ఓనర్. ఓకే, ఇమీడియట్లీ హీ సా ద అడ్రస్ అండ్ సర్చ్డ్ ఫర్ ద ఓనర్. ఇక్కడ మనం ట్రూ ట్రాన్స్లేషన్గా చూడటం అంటే సా అని రాయకుండా అడ్రస్ చెక్ చేసి అని అర్థం. అంటే హీ చెక్డ్ ద అడ్రస్ అండ్ సర్చ్డ్ ఫర్ ద ఓనర్. తర్వాత పర్సును అప్పగించినప్పుడు అంటే పర్సును అప్పగించాడు ప్లస్ అప్పుడు అని రాస్తే అంటే వెన్, ఇక్కడ అప్పగించడం అంటే రిటర్న్ చేయడం అనమాట. అంటే వెన్ హీ రిటర్న్డ్ ద వ్యాలెట్, యజమాని చాలా సంతోషించాడు. అంటే ద ఓనర్ వాజ్ వెరీ హ్యాపీ, యజమాని చాలా సంతోషించాడు. రామును ఆశీర్వదించి అతనికి ఒక బహుమతి ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేశాడు? ఆశీర్వదించాడు అంటే బ్లెస్ చేశాడు అన్నమాట. అంటే హీ బ్లెస్డ్ రాము అండ్ ఏం చేశాడు? ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక బహుమతి అతనికి. అంటే ఇవ్వటం అంటే ఇక్కడ గివ్ కాబట్టి, ఇచ్చాడు కాబట్టి గేవ్ హిమ్, అతనికి ఇచ్చాడు. ఏంటిది? ఏ గిఫ్ట్, బహుమతి. తర్వాత రాము ఆనందపడ్డాడు, గౌరవం లభించాయి. రాము ఆనందపడ్డాడు అంటే రాము ఫెల్ట్ హ్యాపీ అండ్ గౌరవం లభించాయి. అంటే ఇక్కడ గెయిన్ చేశాడు అనమాట. అంటే గెయిన్డ్ ఏంటిది? గౌరవం అంటే రెస్పెక్ట్. ఓకే, గెయిన్డ్ రెస్పెక్ట్. ఒకసారి మనం మొత్తం చూస్తే చూడండి, ఇక్కడ ఏ బాయ్ నేమ్డ్ రాము అనే ఒక బాలుడు నివసించాడు ఇన్ ఎ స్మాల్ విలేజ్, ఒక చిన్న గ్రామంలో. ఈవెన్ దో హీ వాజ్ పూర్, అతడు పేదవాడైనప్పటికీ హీ హ్యాడ్ ఏ కైండ్ హార్టెడ్, అతను మంచి మనసున్నవాడు. వన్ డే, ఒకరోజు, వైల్ గోయింగ్ టు స్కూల్, పాఠశాలకు వెళ్తున్నప్పుడు, హీ నోటీస్డ్, అతను గమనించాడు, ఏ వ్యాలెట్ అంటే ఒక పర్సు, లయింగ్ అంటే పడి ఉండటం, ఆన్ ద రోడ్డు మీద. ఇట్ కంటైన్డ్ మనీ అండ్ ఐడెంటిటీ కార్డ్. ఇట్ కంటైన్డ్ అంటే అది కలిగి ఉంది, అంటే అందులో ఉన్నాయి అని అర్థం. ఏమండి? మనీ అండ్ ఐడెంటిటీ కార్డ్, డబ్బు మరియు ఐడెంటిటీ కార్డ్. ఆఫ్టర్ థింకింగ్ ఏ మూమెంట్ అంటే ఒక్క క్షణం ఆలోచించిన తర్వాత, హీ అండర్స్టూడ్, అతను అర్థం చేసుకున్నాడు. ఏంటంటే సమ్వన్ హ్యాడ్ లాస్ట్ ఇట్ హియర్, అంటే ఇది ఎవరో ఇక్కడ పోగొట్టుకున్నారు అని అతడు అర్థం చేసుకున్నాడు. తర్వాత ఈవెన్ దో హీ నీడెడ్ మనీ,
అతనికి డబ్బు అవసరమైనప్పటికీ హీ ఫెల్ట్ దట్ టేకింగ్ మనీ వాజ్ రాంగ్, డబ్బు తీసుకోవడం తప్పు అని అతడు భావించాడు. ఇమీడియట్లీ, వెంటనే, హీ చెక్డ్ ద అడ్రస్, అతడు అడ్రస్ని చెక్ చేసి సర్చ్డ్ ఫర్ ద ఓనర్ కోసం వెతికాడు. వెన్ హీ రిటర్న్ ద వ్యాలెట్, అతడు పర్సన్ తిరిగి ఇచ్చినప్పుడు ద ఓనర్ వాజ్ వెరీ హ్యాపీ, ఓనర్ చాలా సంతోషించాడు. హీ బ్లెస్డ్ రాము, అతడు రామును ఆశీర్వదించాడు. అండ్ గేవ్ హిమ్, అతనికి ఇచ్చాడు ఏంటంటే ఏ గిఫ్ట్, ఒక బహుమతిని. రాము ఫెల్ట్ హ్యాపీ అండ్ గెయిన్డ్ రెస్పెక్ట్, అంటే రాము సంతోషించి మర్యాదని సంపాదించాడు అని అర్థం, అంటే మర్యాదను పొందాడు అని అర్థం. ఇది అన్నమాట ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం. వీడియోను చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.